హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలిమా కోల్ ఛానల్. ఇవాళ నేను మటన్ పాయ ఏ విధంగా చేసుకుంటానో చూపిస్తానండి. ఇది వచ్చేసి ఒక 4 లెగ్స్ అనమాట. మటన్ పాయ అండి ఇది. దీన్ని బాగా ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసుకుని బాగా వాష్ చేసుకోవాలన్నమాట. ఇదేంటంటే కొంచెం స్మెల్ వస్తుందండి. సో వెనిగర్ కానీ నిమ్మరసం కానీ వేసి బాగా కడగాలన్నమాట. ఒక 3-4 టైమ్స్ బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇది మసాలా కోసం ఒక మిక్సీ జార్లో 2 స్పూన్ల ధనియాల పొడి, కొద్దిగా కొబ్బెర, ఒక 2 టమాటోస్, కొంచెం కొత్తిమీర, 2 జీడిపప్పు అన్నీ వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి మెత్తగా. ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇది మసాలా. ఇది కుక్కర్లోనే చేసుకోవాలండి, ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది ఇది ఉడకడానికి. ఇది ఎంత బాయిల్ అవుతే అంత టేస్టీగా ఉంటుందన్నమాట కర్రీ. సో ఒక కుక్కర్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర, బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా వేగుతాయి అన్నమాట. తర్వాత బాగా ఆనియన్స్ కొంచెం కలర్ మారిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ పాయ వచ్చేసి చాలా మంచిదండి. కొంచెం మసాలా తగ్గించి సూప్ లాగా కూడా చేసుకొని తాగితే వర్షాకాలం కానీ చలికాలం జలుబు, దగ్గు ఉన్న తగ్గుతుంది అనమాట. కొంచెం మిరియాలు ఎక్కువ వేసుకొని, మిరియాలు కానీ మిరియాల పొడి కానీ వేసుకుంటే సూప్ బాగుంటుంది. సో ఇవి వేగేటప్పుడు కొంచెం టమాటో కూడా వేసుకోవాలండి. నేను మిక్సీ పట్టేటప్పుడు టమాటో వేసాను, ఇక్కడ కూడా టమాటో వేసాను చూడండి. ఇవి కొంచెం టమాటో మగ్గిన తర్వాత మనం ముందు మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని మొత్తం వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ అంతా బాగా వేయించుకోవాలండి ఆయిల్లో. చూడండి, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అన్నమాట. ఇవి కాళ్ళు సరిగా కడగకుంటే స్మెల్ వస్తుందండి. సో కొంచెం కడిగేటప్పుడు జాగ్రత్తగా ఒక 3-4 టైమ్స్ నీట్గా కడగాలన్నమాట. సో ఈ మసాలా అంతా బాగా ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుంది. నాన్ వెజ్ ఏదైనా ఈ మసాలాలు వేగించిన దాన్ని బట్టే టేస్ట్ ఉంటుంది అన్నమాట. సో మొత్తం అంతా బాగా వేపుకున్న తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న ఈ మటన్ వేసుకోవాలండి. మటన్ లెగ్స్, ఈ లెగ్ పీసెస్ అన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. నాకు యాక్చువల్గా ఇక్కడ ఇది కుక్కర్ చిన్నగా అయిందనమాట. నేను సరిపోతుందని ఇది పెట్టుకున్నాను. సో తర్వాత కొంచెం ఉప్పు, కారం వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ కారం కొంచెం ఎక్కువ వేసానండి ఇవాళ నేను. కొంచెం స్పైసీగా ఉండింది కర్రీ. సో మీరు తినే కారాన్ని బట్టి కొంచెం తగ్గించి ఎక్కించి వేసుకోండి. ఇక్కడ 1.5 స్పూన్ ఉప్పు వేసాను, 3 స్పూన్స్ కారం వేసాను, కొద్దిగా పసుపు వేసాను అనమాట. ఈ మసాలాలో ఈ మటన్, ఈ లెగ్ పీసెస్, ఈ కాళ్ళు మొత్తం బాగా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. తర్వాత చికెన్ మసాలా వేసాను అనమాట. కొంచెం ఒక 2 స్పూన్లు వేసాను. అంత బాగా కలుపుకొని అడుగంటకుండా వేయించుకోవాలి. చూడండి, ఇట్లా వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందన్నమాట. నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, సో వాయిస్ సరిగా రావట్లేదండి. తర్వాత ఇంకా వాటర్ వేసుకోవాలి. ఈ కర్రీకి వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక పెద్ద గ్లాస్తో 2 గ్లాసులు వేసాను అనమాట. ఇప్పుడు మనం కొంచెం కారం, ఉప్పు చూసుకొని కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే ఎక్కువ విజిల్స్ పెడతాం కాబట్టి అడుగంటుతుంది అనమాట. సో ఇక్కడ నేను టెస్ట్ చేస్తున్నాను ఉప్పు కారం సరిపోయిందా లేదా అని. కొంచెం సాల్ట్ తగ్గిందండి, సో మళ్ళీ కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. తర్వాత బాగా కలిపేసి కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి, బాగుంటుంది మిరియాల పొడి యాడ్ చేస్తే. తర్వాత ఇది లో టు మీడియం ఫ్లేమ్లో 10 to 12 విజిల్స్ అనమాట. ఫస్ట్ 10 విజిల్స్ పెట్టి
ఒకవేళ అది ఇంకా కొంచెం ఉడకాలంటే మళ్ళీ ఒక 2 విజిల్స్ పెట్టుకోవాలన్నమాట. ఎంత ఉడికితే అంత టేస్ట్ బాగుంటుంది కర్రీ. సో చూడండి, ఇప్పుడు చూపిస్తాను. నేను ఇక్కడ 12 విజిల్స్ పెట్టానమాట. ఆయిల్ అంతా ఇట్లా పైకి వచ్చేసింది, బాగా ఉడికిపోయింది పాయ. చూడండి, ఇట్లా ఒక పీస్ ఇట్లా చూడండి, ఈ పీస్ దీనికి లెగ్ ఉండేదంతా ఇక్కడ వచ్చేసింది. చూడండి, ఈ పీస్ ఇట్లా అంటే సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇట్లా ఉడికించుకోవాలి. ఈ కర్రీ దోశ, ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో కూడా బాగుంటుంది. చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. కొంచెం స్పైసీ ఎక్కువైందనమాట. స్పైసీగా చాలా బాగుంది. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి, అంతే. టేస్టీగా ఉండే అండ్ హెల్తీ మటన్ పాయ రెడీ అనమాట. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.